శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. వృషభ రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీకున్న ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఒక్క మారు గమనిద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సంచార గ్రహాలు గనక మనం పరిశీలించినట్లయితే గురువు ఈ సంవత్సరం అంతా కూడా జన్మ ద్వితీయాలలో సంచారం చేస్తున్నాడు. శని లాభస్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతువులు మే నుండి కూడా రాజ్య చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా చక్కగా దివ్యంగా ఉండబోతోంది అని మనం చెప్పుకోవాలి. అయితే వెంటనే ఉగాది ప్రారంభం నుంచే మనకి ఫలితాలు రాకపోవచ్చు, కానీ సంవత్సరం అంతా చూసుకొని సాముదాయిక ఫలితాలని కనుక మనం బ్యారేజ్ వేసుకొని గమనించుకున్నట్లయితే మాత్రం 12 రాసుల్లో కూడా దివ్యంగా ఉన్నటువంటి రాశి ఏదనంటే వృషభ రాశి. ఏకాదశంలో శని సంచారం ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది వృషభ రాశికి. శని ఎన్నాళ్ళు మీకు మీనంలో సంచారం చేస్తాడో అన్నాళ్ళు కూడా అనుకూలమే. మిగతా ఏ గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక మంచి ఉద్యోగాలలోకి మారడానికి, ప్రమోషన్స్కు అవకాశాలు అనేటువంటివి పెరుగుతున్నాయి. పైగా ఏమవుతోంది, ఎప్పుడైతే మే నెలలో గురువు రాశి మారతాడో, రాహు రాశి మారతాడో అక్కడి నుంచి యోగాలన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక జూన్ మాసం వరకు కూడా కొంచెం ఓపికగా ఉండేటువంటి ప్రయత్నాలు మాత్రం వృషభ రాశి వారు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం యొక్క కళ నెరవేరడానికి అవకాశం ఉంది. నిరుద్యోగం అనేటువంటి వారికి ఇది మెరుగైనటువంటి కాలం. ఎవరైనా సరే నాకు ఉద్యోగం రాలేదు అని ఖాళీగా కూర్చున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అది కేవలం ప్రయత్న లోపంగానో, వ్యక్తిగత జాత లోపంగానో తీసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి గోచారం అనుకూలంగా లేదని చెప్పడానికి మాత్రం అవకాశాలు లేవు. వ్యాపారస్తులు అనేటువంటి వారు కూడా ఇది దివ్యమైనటువంటి కాలం. అయితే వ్యాపారస్తులు తాహతకు మించకుండా మాత్రం వ్యాపారాలు ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సినీ, కళా రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. ఒకే సమయంలో 2-3 కార్యక్రమాలకు అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, చాలా బిజీగా ఉండడానికి, డే బై డే మీకు ఉన్నటువంటి క్రేజ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా అంతంత మాత్రంగానే గిట్టుబాటు ధరలు ఉంటాయని మాత్రం చెప్పుకోవాలి. అలానే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలమే. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల విలువలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రుణాలు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా కొంతమందికి ఈ అప్పులు ఎలా ఉంటాయనంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఒక మొండి బాకీ ఉంటుంది. సంవత్సరాల తరబడి అలా నిలబడిపోయి ఉంటుంది. అటువంటి ఆ మొండి బాకీలు ఏవైతున్నాయో అవి తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పొదుపు మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. అది కొంత సాధ్యపడుతుందని కూడా చెప్పుకోవాలి. బంగారం కావచ్చు, ఏవైనా ఇటువంటి విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసుకుంటారు. శుభకార్యాలన్నీ కూడా ఆడంబరంగా మీరు పూర్తి చేస్తారు. వాటి కోసం అని చెప్పని ధారాళంగా విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహనం, స్థలం, గృహం కొనుగోలు చేసుకోవడానికి గాను ఇది చాలా అనువైనటువంటి కాలం. అంటే వీటిలో ఏదో ఒకటి, అటు వాహనం కావచ్చు, స్థలం కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి కొనుగోలు చేసుకోవడానికి, వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడానికి, అడ్వాన్సులు ఇవ్వడానికి, మీ కళను సాకారం చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంకా వివాహము, పిల్లలు ఇట్లాంటివి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. ఈ ప్రేమల్ని కూడా పెద్దవాళ్ళు అంగీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజ సంతానం కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా వైద్య విధానాల ద్వారా సంతానాన్ని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు కానివ్వండి, రెండింటికి కూడా అనుకూలంగా ఉంది. అయితే వైద్యపరంగా సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు, ఈ 3 మాసాల మినహా మళ్ళీ పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం రావు. అదే ప్రకారంగా జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో సంతానానికి సంబంధించి కొన్ని చిక్కులు ఏమన్నా ఎదురవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కానీ వాటిని అధిగమించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైతే పిల్లలు ఉన్నారో, వృషభ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సంతానం ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క జూలై నుండి నవంబర్ మధ్యలో మనకి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. అలానే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత ఏదైతే ఉందో అది పెరుగుతుంది. చికాకులు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. కోర్టులో విడాకులు నడుస్తున్నాయి అనుకునేటువంటి వారు కూడా కాస్త ఈ జూన్ ప్రాంతాల తర్వాత నుంచి కొంచెం కూర్చోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి ఒకటవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుంది, ఏకాగ్రత బాగుంటుంది, పోటీ పరీక్షల్లో విజయాలను సొంతం చేసుకోగలుగుతారు, ఉన్నత విద్యలను పూర్తి చేస్తారు.
బాగా బద్ధకస్తులు, మొండివాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకునేటువంటి వారికి కూడా అంతో ఇంతో మేలు చేసేటువంటి కాలం విద్యాపరంగా ఇక్కడ చూసుకున్నట్లయితే. అని ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు ఎంతో ఆందోళన పడి పెద్దదైనటువంటి అనారోగ్యం వస్తుందేమో అనుకున్నటువంటి చోట అదేం లేదు అని తెలుసుకొని ఊరట చెందడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళడం వలన లబ్ధి కూడా చేకూరుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కూడా ఇక్కడ లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కోర్టు కేసుల్లో కూడా మీదే పైచేయిగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత జాతకంలో ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే మినహా, స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటే మినహా, లేకపోతే అసలు ఎక్కడా వృషభ రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం లేవు. ఒకవేళ ఉన్నా వాటిని అధిగమిస్తారు. యుద్ధానికి వెళ్ళేటువంటి అర్జునుడు విజయంతో తిరిగి వచ్చినట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా సాగుతోంది వృషభ రాశి వారికి. ఇంకా తారాబలాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కృత్తిక 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారు గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ప్రకారంగా నూతన ప్రయత్నాలు కూడా చక్కగా చేయగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు లాభించేటువంటివి ఉంటాయి. కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం వివాదాలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చు బాగా పెడతారు. స్థాన మార్పుకి కూడా వీళ్ళకి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. అలానే రోహిణి నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అలానే ఇంట్లో మార్పులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇల్లు కట్టడానికో లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికో చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, అంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పోటీతత్వం బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఒక తెలియనటువంటి శత్రుభయం అనేటువంటిది మిమ్మల్ని కొంత ఆవరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలానే మృగశిర నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శ్రమ బాగా పెరుగుతుంది. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. కొంచెం కోపంతో లేని సమస్యలను తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. అలానే విజయాలకి పదే పదే ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. కనుక ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు మాత్రం ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ సంవత్సరం అంటే కనుక మంగళవారం నియమాన్ని పాటించడం అనేది మంచిది. ప్రతి మంగళవారం కూడా పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు లాంటివి తీసుకుంటూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోంచేయండి. అవకాశం ఉన్నంత మేరకు ఆ రోజు హనుమంతుని కానీ, దుర్గాదేవిని కానీ, వినాయకుడిని కానీ, మీకు ఈ ముగ్గురులో ఎవరు నచ్చితే వారిని ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలు పెడదామన్నా ముందుగా కాణిపాకానికి వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఆ పని అయితే కనుక స్వామివారికి మీకు చేతనైంది ఏదైనా సరే సమర్పించుకుంటానని చెప్పుకోండి. అక్కడ హోమం చేయించుకుంటారా, పూజ చేయించుకుంటారా, ఏది కుదరదు అనుకుంటే వచ్చి దర్శనం చేసుకుంటానో చక్కగా మీకు తోచింది ఏదైనా నమస్కారం చేసుకోండి. ఆ పని అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మొక్కు చెల్లించుకుంటూ ఉండండి. తద్వారా శుభం కలుగుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం మరింత శుభాలను మీకు అందివ్వాలని చెప్పని ఆ పరదేవతను ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.